అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. తులారాశి వారికి 7, 8, 9 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్టే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది, అంతేకాకుండా ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇదంతా కూడా మీరు వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తులారాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోను కనుక మీరు స్కిప్ చేశారు అంటే మీకన్నా దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఎంతో ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. అంతేకాకుండా మీకు ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి, ఆ నష్టాల నుంచి కష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు అనేటివి చేపట్టాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీ జీవితం అనేది సుఖవంతవంతంగా మారుతుంది అనంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరి కొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక తులారాశి వారు వ్యక్తిగతంగా విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచివారు, అంతేకాకుండా చాలా అంటే చాలా కష్టజీవులని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా తులారాశి వారిని మనం గమనించినట్లయితే కనుక ఎంత చదువుకున్నా కూడా, లేదా చదువుకున్న వాళ్ళల్లో కూడా వాళ్ళ చదువుకి తగిన ఉద్యోగం చేయకుండా వేరే చిన్న చిన్న జాబ్ అనేది చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఎంత కష్టపడినా కూడా, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా, అంటే డబ్బులు సంపాదన ఎదుటి వ్యక్తితో ఎలా పోల్చుకుంటూ ఉంటారు. ఇదేం తప్పేం కాదండి, తప్పని కూడా ఇక్కడ చెప్పడం లేదు. లైఫ్లో ఆ స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి అన్నమాట. అంటే వారికంటే మేము ఇంకా కష్టపడాలి, వారి మీద మేము గొప్ప స్థాయిలో ఉండాలి, వారి మీద మాకు ₹1 ఎక్కువ రావాలి అయినా స్పోర్టివ్గా ఉంటే ఆ యొక్క చేసే యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది ఇంకాస్త పెరుగుతుందన్నమాట. అదేవిధంగా తులారాశి వారికి కూడా మేము ఏదో ఒక పని చేయాలి, మాకు ₹1 రావాలి, మేము కష్టపడాలి, ఆ కష్టానికి తగినట్టు డబ్బు మేము చూసుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఏ పని చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏదైనా కానీ ఒక్క పనితో వీళ్ళు సర్దుకుపోరు. 1కి 4 పనులు కల్పించుకొని 4 దారులను సంపాదించే మార్గాలను ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉంటారనమాట అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా తులారాశి వారు చిన్న వయసు నుంచే డబ్బును సంపాదించడం, డబ్బు యొక్క విలువ, డబ్బు యొక్క జాగ్రత్త, ఇదంతా కూడా బాగా తెలిసి ఉంటుంది. డబ్బుని సంపాదించడంలో చిన్న వయసు నుంచే కూడా తేరిపోయి తెలివిని మించిపోయి ఉన్నారు డబ్బు సంపాదించిన విషయాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా తులారాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కుటుంబం అన్నా, లేదా తన యొక్క లైఫ్ పార్ట్నర్ అన్నా, బిడ్డలన్నా, తల్లిదండ్రులన్నా కూడా చాలా విలువనిస్తారు. సమాజంలో, సంఘంలో తన కుటుంబానికి తనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన విలువని తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా పాటు పడిపోతుంటారనమాట. తమ బిడ్డల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచడం కోసం మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు, పెద్ద కాలేజీలలో జాయిన్ చేస్తారు. బిడ్డలకి ఒక భవిష్యత్తు అంటే ఒక మంచి బాటని చాలా అందంగా ఏర్పరుస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా తులారాశి వారి యొక్క పనితీరు అంటే పనిచేసే పద్ధతి, ఏ పనైనా కానివ్వండి, వీరు చేస్తున్న బిజినెస్ అయినా కానీ, వృత్తి అయినా కానీ, ఉద్యోగం అయినా కానీ, చిన్న పెద్ద బిజినెస్లు ఏవైనా కానివ్వండి, వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటారనమాట. వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఎటువంటి లోటు లేకుండా చేస్తారనమాట. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడాను ఆ పనిలో ఎదుటివారి ఏలెత్తి చూపించే విధానంగా, ఎదుటి వాళ్ళు వంక పెట్టే విధానంగా ఆ పనులు ఉండవు.
చాలా సక్సెస్ఫుల్గా 10 మందికి నచ్చే విధానంగా ఆ పనులు ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా తులారాశి వారు ఎదుటి వారి చేత శభాష్ అనిపించుకునేట్టుగా వీరి యొక్క మాట తీరు ఉంటుందన్నమాట. తులారాశి వారు ఆడవారైనా మగవారైనా కానివ్వండి, చాలా అంటే చక్కగా చాలా అందంగా ఉంటారు. మంచి హైట్ ఉంటారు. హైట్కు తగ్గ వెయిట్ ఉంటారు. ఆడవాళ్ళకైతే చక్కటి అందమైన రూపము, మంచి ఒక దట్టమైన కురులు అన్నమాట. చూడడానికి చాలా ఆకర్షణీయంగా పెద్ద పెద్ద నేత్రాలు, విశాలమైన నుదురుతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే విధానంగా మాట తీరు. మగవాళ్ళైనా కానివ్వండి, చక్కటి హైటుకు తగ్గట్టు వెయిటు, మంచి క్రాఫు, మంచి మాట తీరు, ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తుంటారనమాట. తులారాశి వారు నలుగురిలోకి వెళ్తే చాలా తేలికగా కలిసిపోతారు. కొంచెం మొదట్లో బిడియం, సిగ్గు, మొహమాటం చూపించినప్పటికీ కూడాను కొంచెం అలవాటు పడితే కలుపుగొలుపు మనుషులు అని చెప్పి తులారాశి అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా కలిసిపోతారు. ఎదుటి వారి కలవరించేట్టుగా చేసుకుంటారనమాట. ఎప్పుడైనా కానివ్వండి, మంచి వాళ్ళని మనుషులు ఎప్పుడు కూడా మర్చిపోరు, కలవరిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా తులారాశి వారు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే చూస్తూ అస్సలు ఊరుకోరనమాట. వాళ్ళ కష్టాలను తీర్చే మార్గాన్ని వారికి చెప్తారు. వారి కష్టాలు తీరిపోయే ఉపాయాలను వారికి చూపిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వంతో చాలా మంచి మనసుతోటి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు అంటే ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, వీరితో పాటుగా పనిచేసే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, ఈ పార్ట్నర్ వల్ల కొంచెం మోసపోవడం అయితే కనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ, ముందు జాగ్రత్తగా తెలుసుకోవాల్సడానికి నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పార్ట్నర్ వల్ల మీరు చేస్తున్న వ్యాపారాలలో, బిజినెస్లలో కొంచెం నష్టాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు బిజినెస్కి సంబంధించి ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి కేవలం మీ పార్ట్నర్ ఒపీనియన్ మేరకు మాత్రమే కాకుండా మీ యొక్క రిలేటివ్లో తెలిసిన వాళ్ళని అడగడం, బంధువులను అడగడం, కుటుంబంలో లైఫ్ పార్ట్నర్ని సంప్రదించుకోవడం, ఇటువంటివి చేసి ఆ యొక్క బిజినెస్కి సంబంధించినవి ఆ వర్క్లో ఒక అడుగు ముందు వేయడం మంచిదన్నమాట. ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా మేము 10 మందిని అడిగాము, చేశాము అని ఒక సాటిస్ఫాక్షన్ మీకైతే ఉంటుంది. లేదా మీకు అందులో సక్సెస్ వచ్చిందనుకోండి, 10 మంది అడగడం వల్ల మాకు ఉపయోగకరమైంది అన్న మంచి సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి చేసే వృత్తి పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్గా, కొంచెం శ్రద్ధగా ఉండే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక, అంటే 7, 8, 9 తారీఖుల విషయానికి వస్తే, ఈ 3 రోజులు కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా, ఇక ఏ పనులు చేసేవారికైనా కానివ్వండి, మీకు చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. మీరు చేస్తున్న పనిలో ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ పెట్టుబడి పెట్టిన దగ్గర కూడా మీకు ₹1 పెట్టిన దగ్గర ₹10 కలిసి వచ్చే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరు సంపాదించుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఇది మీకు అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని ₹1 సంపాదించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి వస్తే, భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కుటుంబంతో మంచిగా ఒక ఏకాభిప్రాయంగా ఉండడం, సంతానపరంగా అనుకూలత, తల్లిదండ్రుల పరంగా అనుకూలత, కుటుంబానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఈ 3 రోజులు కూడా ఉండవన్నమాట. ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. ఇక చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే 3 రోజులు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి.
కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ని ధరించండి. రోడ్డు దాటేటప్పుడు కాస్త చిన్నగా చూసుకుంటూ రోడ్డు దాటితే ప్రయత్నం చేయండి. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ 3 రోజులు చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా తులారాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటారు కదండి. మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుందన్నమాట. మీరు ఇప్పుడు ఎంత కష్టపడతారో మీకు భవిష్యత్తులో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం 100కి 100% వస్తుంది. కాబట్టి కొంచెం కష్టపడే ప్రయత్నం చేయండి. మంచిగా చదువుకోండి. అది మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాది అవుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా మీరు గుర్తుంచుకోండి. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతాన పరంగా కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సంతాన విషయానికి వస్తే ఎవరైతే మాకు పిల్లలు లేరు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, ఎంతో మెడిసిన్స్ వాడుతున్నాము, అయినా కూడా మాకు ఉపయోగం లేదు అనుకునే వాళ్ళు ఇంకా కొన్నాళ్ళండి, ఎక్కువ కాలం కాదు, కొన్నాళ్ళు కాస్త డాక్టర్ సలహా మేరకు కొంచెం గట్టిగా మీరు మెడిసిన్ వాడుకుంటూ డాక్టర్ చెప్పిన సలహాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ యోగ భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మీ యొక్క తులారాశి వారికి బంగారం కొనే ఆ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బంగారం కొనాలి అనుకుని చెప్పి బంగారం రేటు పెరిగిపోతుంటే అని చెప్పి దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముతోటి బంగారం కొనాలని చెప్పి చూస్తున్నారండి. మీరు తీసుకునే నిర్ణయం అనేది ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తులో లాభాన్ని అయితే ఇస్తుందన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే భూమి మీద డబ్బు పెట్టాలని చెప్పి చూస్తున్నారో వారు కొంచెం ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి. ఇక నూతన గృహప్రవేశ యోగం కూడా తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం ఇప్పుడు భవిష్యత్తులో మీరు బాధపడకుండా ఉండేలా చూసి తీసుకోండి. ఎందుకంటే కొంతమంది అపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఏమో మామూలు ఇండివిజువల్ హౌస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, కొంతమంది ఏమో ఖాళీ స్థలం తీసుకుందామని చెప్పి అనుకుంటుంటారు. కాబట్టి కుటుంబం అంతా కూడా ఒక చోట కూర్చొని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఒక స్టెప్ ముందుకు వేయండి. అప్పుడు మీకు భవిష్యత్తులో బాధపడే అవకాశం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే తులారాశి వారికి ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అయ్యో ఆ రోజు అలా చేసే ఉంటే బాగుండేది అని చెప్పి మీకు అనిపిస్తుందన్నమాట. కాబట్టి ఈ నిర్ణయం కూడా కొంచెం ఆలోచించి తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక ఓవరాల్గా అంటే మీకు కాస్త నరదిష్టి ఉందండి. ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండడము, ప్రతి సోమవారం కాకపోయినా కుదిరిన సోమవారాలమైన శివాలయానికి వెళ్ళడము, ఇంకా పరమేశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము, అక్కడ విభూతిని తెచ్చుకుంటూ ఆ విభూతిని నుదుటిన ధరించడము, ఇంకా వచ్చేసి ఆ విభూతిని స్నానం చేసే నీటిలో కొంచెం వేసుకొని స్నానం చేయడము. దీనివల్ల కూడా కొంచెం ఇంటికి ఒంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా మీకు నరదిష్టి లేకుండా పోయి మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి మంగళవారం కూడా స్వామివారి యొక్క అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, స్వామివారి యొక్క సింధూరం తెచ్చుకోవడము, ఏదైనా ముఖ్యమైన పని చేసుకునేటప్పుడల్లా కూడా స్వామివారి యొక్క ఆ యొక్క తమలపాకుల మాలను సమర్పించుకొని మనసులో సంకల్పం చేసుకొని కోవడం. అంటే ఇది ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు కూడా స్వామివారికి తమలపాకుల మాల మీద అంటే ప్రతి తమలపాకు మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాసి మీరు సంకల్పించుకొని అది మాలగా చేసి ఆ ఆంజనేయ స్వామి మెడలో వేసుకొని మీరు ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఇంకా అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకున్న మీ యొక్క సంకల్పం అనేది తీరుతుందన్నమాట. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండడం వల్ల మీరు ఏవైతే పనులు కావు అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులన్నిటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి.
అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా అయితే మీకు ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. అర్థమైంది కదా. మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారిగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వ్యక్తులకు ఈ వీడియో రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటాను. అంతవరకు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు, పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు, మహాలక్ష్మి యొక్క కటాక్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.